ఒక సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా పెద్ద ప్లస్ పాయింట్. అప్పటి వరకు మూవీని ఎంత జాగ్రత్తగా తీశారు అనేది ఎంత ముఖ్యమో దానిని ప్రేక్షకుల్లోకి తీసుకొని వెళ్ళడం కూడా అంతే ముఖ్యం. అసలు సినిమా ఎందుకు చూడాలి, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటి, ఇలా ఎన్నో విషయాలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో గెస్ట్ చెప్తూ ఉంటారు. దీంతో ఈ ఎఫెక్ట్ ఎంతో కొంత సినిమాపై ఉంటుంది. అప్పటి వరకు ఎలాంటి హైప్ లేని సినిమాలకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ బజ్ క్రియేట్ చేస్తాయి. అయితే ఈ మధ్య టాలీవుడ్లో కొత్త సెంటిమెంట్ మొదలైందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరగలేదు. రీసెంట్గా రిలీజ్ అయిన దేవరా మూవీ విషయంలో ఏం జరిగిందో తెలియనిది కాదు. అప్పటి వరకు సినిమా పైన బాగానే హైప్ కొనసాగింది. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు క్రౌడ్ ఎక్కువ అవడంతో ఈవెంట్ని క్యాన్సిల్ చేశారు. దాంతో ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. మూవీపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో అని భయపడ్డారు. కట్ చేస్తే మూవీ 5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. డివైడ్ టాక్తో మొదలైన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక దీనికంటే ముందు వచ్చిన కల్కి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. బుజ్జి కార్ను ప్రభాస్ ద్వారా అందరికీ పరిచయం చేసిన నాగ్ అండ్ స్విన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం నిర్వహించలేదు. దీంతో కథలో కంటెంట్ లేదేమో, అందుకే ఈవెంట్ను నిర్వహించలేదేమో అని రకరకాల రూమర్స్ వచ్చాయి. తీరా చూస్తే కల్కి రిలీజ్ తర్వాత సినిమా గురించి కథలుగా చెప్పుకున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబోలో వచ్చిన సలార్ సినిమా విషయంలోనూ ఇదే రిపీట్ అయింది. ప్రశాంత్ నీల్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకుండానే నేరుగా ప్రభాస్ విశ్వరూపాన్ని వెండి తెరపై చూపించారు. ఆ సమయంలో ఈ సినిమా గురించి వినిపించిన టాక్ అంతా ఇంత కాదు. ఇలా చూసినట్లయితే ప్రేక్షకులను ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిరాశపరిచినా సినిమాలోని కంటెంట్ మాత్రం ఫుల్ కిక్ ఇస్తుందన్నమాట. దీంతో ఇప్పుడు టాలీవుడ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ విషయంలో కొత్త సెంటిమెంట్ మొదలైందా అనే టాక్ వినిపిస్తుంది. మరి కళ్ళ ముందే దానికి నిదర్శనాలు కనిపిస్తుంటే ఇలాంటి సందేహాలు రావడంలో తప్పులేదు. అయితే ఇవన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలే. ఈ క్రమంలో ఇప్పుడు రిలీజ్కు రెడీగా ఇంకా 2 స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్, అల్లు అర్జున్ పుష్ప 2 ఈ 2 సినిమాలు కూడా ఒకే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి కనీసం ఈ సినిమాలకైనా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉంటాయో లేదో, వీరు కూడా అన్ని థియేటర్లోనే అంటారో చూడాలి. ఈ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్కు సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి అప్డేట్ రాలేదు. ఏమవుతుందో చూడాలి. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.